జస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఇక్కడికి రావడం జరిగింది. ఓ బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి దాదాపు 10-15 గంటలు వాళ్ళ ఆధీనంలో, ఆ రౌడీ గూండాల ఆధీనంలో ఉంచుకొని మూత్రం దాగించి పోలీస్ స్టేషన్లో అప్పగించి మొత్తం ఒక మాఫియా అంతా కలిసి ఒక అరాచకానికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో మనం ఇక్కడికి వచ్చినాం. మనం వచ్చినప్పుడు చాలామంది కూడా రావడం జరిగింది. ప్రజా సంఘాలు, దళిత బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మళ్ళీ మనం 1 వీక్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది, సో వాళ్ళ ఎలక్షన్ ప్రచారం మాకు సంబంధం లేదు. యాక్చువల్గా వాళ్ళ ప్రాణాలకి ఇక్కడ గ్యారంటీ లేదు కాబట్టి ఈ అంశాన్ని రాష్ట్రం అంతా ఎక్స్పోజ్ చేయాలి. ఎంతకాలం ఈ అరాచకం అన్న దాంట్లో భాగంగా మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో ఈ ఎల్లమ్మగూడెం ప్రజలకి మేము ఆ రోజు రిక్వెస్ట్ చేసినాం, ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సొంత కులంలో ఉన్న వాళ్ళనే హత్య చేసినటువంటి మనుషులకు మీరు ఓటేస్తారా? వాళ్ళని ఎదిరిస్తున్న ఇలాంటి ఒక పోరాట యోధురాలికి మీరు ఓటేస్తారా? ఎల్లమ్మగూడెం ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ఖచ్చితంగా రాజకీయాలన్నీ పొల్యూట్ అయిపోయినాయి. డబ్బులకి లేకపోతే మందు సీసాలకి మనం అలవాటు పడిపోయినాం. ఏ మాట కామాట ఉన్నమాట మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. మేము ఇప్పుడు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ చీరలు పంచుతున్నారు, మందు తాగుతున్నారు, సీసాలు పంచుతున్నారు. దాదాపు ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారట, ఇవ్వబోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో రిజల్ట్ ఎట్లా ఉంటుంది? రిజల్ట్ ఏ రకంగానైనా ఉండొచ్చు, కానీ ఈ కుటుంబం ఇప్పటికే, నాగలక్ష్మి గారు ఇప్పటికే ఒక నైతిక విజయాన్ని ఆమె సాధించింది. మేము ఈ ఊర్లోకి ఎంటర్ కాగానే మొత్తం వెహికల్స్ పెట్టారు. ఇప్పుడు జస్ట్ ఒక 100 మంది రోడ్డు మీద నిలబడి బండబూతులతో నినాదాలు ఇస్తున్నారు. ఆమె గెలిచినట్టే కదా. మీకు ఏ భయం లేకపోతే ఈ రాత్రి నిలబడాల్సిన అవసరం ఏంది? మీకు భయం జుట్టుకున్నది. మీరు డబ్బులతో ఒకవేళ పొరపాటున మీ వైపు విజయం వచ్చినా